ఏ ఇంట్లోనే ఉన్నావా? ఆశ్చర్యంగా ఉంది. రా భోంచేద్దాం. ఏంటి దాస్తున్నావు? ఆఫీషియల్ మ్యాటర్స్. మూసుకొని టీ. ఆ రోజు ఆఫీస్ పేపర్లు ఎగిరిపోతుంటే తీసుకొచ్చి ఇచ్చింది. హే, న్యూ ప్రాజెక్టా? క్లయింట్ ఎవరేంటి? ఏమో తెలియదురా. ఓ, ఇప్పుడు అమ్మాయిలు వెనక తిరగమన్నారా? ఎవర్రా రే? ఎవరి కాటర్వల్లి? ఆ రోజు నన్ను అమ్మాయి చూసిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి. పెళ్ళేటైపో. మంచి అమ్మాయ్యారా. తనకు నీ మీద ఆ రోజు బ్యాడ్ ఇంప్రెషన్ కలిగిందని చెప్పావు. ఏదో ఒకరోజు అమ్మాయిని మీట్ అయ్యి నా మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మారుద్దాం అనుకున్నాను. అంతా రివర్స్గా జరుగుతోంది. అదేంట్రా? తిన్నగా వెళ్ళి నిజానికి మీరు అనుకుంటున్నట్టు నేను దొంగని కాదు, సిఐడిని, ఇలా ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు కదా అని. కుదరదురా. ఆఫీస్ రూల్ ప్రకారం సబ్జెక్ట్ని మీట్ అవ్వడం, మాట్లాడడం చేయకూడదు. ఏరోయ్, రా ఇంటెలిజెంట్ రేంజ్ బిల్డప్లు వద్దమ్మా. రే, నీకు తెలుసు కదరా, ఈ జాబ్ నా ప్యాషన్ రా. ప్యాషన్ జాబ్ మీద కదా, కంపెనీ మీద కాదుగా. అవునరా, నాకు తెలియక అడుగుతాను. నువ్వు తనతో మాట్లాడితే నీ కంపెనీలో గంట మోగుద్దా? రే, లైట్ తీసుకో. నీ మనసులో మాట్లాడాలని ఉంది, ఎప్పుడైనా కలవచ్చుగా. మాట్లాడితే తప్పే ఉంది. అంతే అంటావా? సరే, ఆ అమ్మాయికి తెలిసిందంటే? తెలిస్తే ఏంటి? ఇప్పుడు తెలిస్తే ఏంటంట? ఈ రోజుల్లో మంచి అమ్మాయిలు దొరకడమే కష్టంగా ఉందిరా. అదే నిజమే. ఇది కాకపోతే ఇంకో కంపెనీ. రే, నేనేదో అమ్మాయి నాకు నచ్చిందని చెప్పినట్టు మాట్లాడుతున్నావేంటి? అది మళ్ళీ నేను కన్ఫర్మ్ చేయాలా? ఆ మొహం చూస్తేనే తెలుస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పావా? మన లైఫ్ హ్యాపీగా ఉంచుకోవడం మన చేతిలోనే ఉంటుందిరా. వెళ్ళి మాట్లాడరా. వచ్చిందెవరు? మధు కోసమే. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలే. మధు, ఏదైనా డీటెయిల్స్ గా? నిన్ను చూడడానికి మీ ఫ్రెండ్ వచ్చారు. హాల్లో కూర్చోపెట్టాను, వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి చూడు. ఫ్రెండా? సరే, నేను మళ్ళీ కాల్ చేస్తానే. ఈ మోహన్కి కాఫీ ఒకటి. హలో, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? అంటే నేను మీతో కొంచెం మాట్లాడాలి. జస్ట్ 2 minutes అండి. నో, బయటికి వెళ్ళండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ఒక్క 2 minutes ఇవ్వండి. హలో, ఇప్పుడు బయటికి వెళ్తావా వెళ్ళవా? ప్లీజ్ అండి, నేను మధు, చెప్పేది. ఏంటమ్మా? నథింగ్ ఆంటీ. 2 నిమిషాలే, జస్ట్ 2 minutes. నేను కమల్ ఫ్రెండ్. యాక్చువల్లీ ఆ రోజు నేను సారీ అండి. యాక్చువల్గా ఆ రోజు నేను తెరుస్తున్న ఫ్లాట్ నా ఫ్రెండ్ కమల్దండి. వాడు టెక్నోమార్క్లో వర్క్ చేస్తున్నాడు. నేను వాడి రూమ్మేట్నే. 3 నెలలు రెంట్ ఇవ్వకపోతే ఎవరికైనా కోపం వచ్చిందిగా, మీరే చెప్పండి. ఇప్పుడు వేరే రూమ్ తీసుకున్నాను, బట్ నా థింగ్స్ అన్నీ కమల్ రూమ్లో ఉండిపోయాయి. వాటి కోసం వచ్చినప్పుడే దయచేసి నా మాట నమ్మండి. ఏంటండి, ఇంత చెప్పినా నమ్మకం లేదా? ముందు నువ్వు ఎవరో తేలుస్తాను. హలో దివ్య, ఏంటి ఏమైందని అడగకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. దేని గురించే? మీ ఫ్లాట్లో మిస్టర్ కమల్ అని పేరుతో ఎవరైనా టెక్నోమార్క్లో పనిచేస్తున్నారా? మధు ఉన్నారు. హే, ఆ రోజు రాత్రిపూట నువ్వెవరినో చూసానని చెప్పావు కదా, ఆ ఫ్లాటే. అతని రూమ్లో ఇంకెవరైనా ఉంటున్నారా? ఓ థ్యాంక్ యూ, లోపలికి రండి. అవును మధు, ఎందుకు అడుగుతున్నావు? వాడు చూడ్డానికి ఎలా ఉంటాడు? పెద్దగా గుర్తులేదు, బట్ చూడ్డానికి యావరేజే. 5.11 హైట్ ఉంటాడు. చెప్పు. కొంచెం లీన్గా షార్ట్ హెయిర్తో ఉంటాడు. ఎప్పుడు దొంగ చూపులు చూస్తూ మొత్తానికి ఓకే, పర్వాలేదు. ఏ, సరిగ్గా చూడలేదన్నా ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను, బాయ్. ఆ రోజు నైట్ మీరు ఫ్లాట్ని దొంగతనంగా... రియలీ సారీ, మీతో నేను కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను. లేదు, తప్పు నాదేనండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నేను ఇక్కడ గెస్ట్గానే ఉంటున్నాను. ఇలా సడన్గా వచ్చేసరికి మీతో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. నేను ఎందుకు ఇక్కడ దాకా వచ్చి ఇవన్నీ చెప్తున్నానంటే, ఆ రోజు పార్క్లో నేను ఎదురుపడ్డప్పుడు నన్ను చూసి భయపడ్డారు.
ఏదేమైనా ఫస్ట్ ఇంప్రెషన్ మారదని నాకు తెలుసు, బట్ స్టిల్ ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించింది. ఆ, మిమ్మల్ని ఎక్కడ కలవాలో నాకు అర్థం కాలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. సారీ అండి. తప్పు ఒప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండాలి. ఐ లైక్ ఇట్. ఏంటి బాబు, కాఫీ ఎలా ఉంది? తాగలేదా? సారీ అండి, మాటలో పడి మర్చిపోయాను. మ్మ్. వస్తానండి. థ్యాంక్స్ ఫర్ ద టైం. బాయ్.